స్క్రిప్ట్ బసర్లే ఏమీ బాలే. స్క్రిప్ట్ సర్లే, కథ కనెక్షన్ లేదు, ఏమి మూవీ అంత ఇంప్రెస్లే, బోర్ కొడుతుంది. కథ కంటిన్యూషన్ లేదు, ఒక సిల్లీ పెడతారు, ఒక సీరియస్ పెడతారు అంతే. విజయ్ యాక్టింగ్ బాగుంది, కనెక్టివిటీలే డైరెక్టర్ ప్రాబ్లం. బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ స్టేడియం ఫైట్ హైలైట్ బాగానే ఉంది బ్రో. హైలైట్ అంతా బాగానే ఉంది బ్రో. బాగుంది బ్రో. బాగుందినా? బాగుంది. ఏం చెప్పేది అట్లా అంటే బాగానే ఉంది సినిమా. కొడుకుది నాందే బాగానే ఉంది. బాగుందన్న. తలపతి యాక్టింగ్ అన్న ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ లాగన్న చాలా బాగుందన్న. టైటిల్ కార్డ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారన్న. ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఈ సినిమాలో కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా విజయ్ గారి యాక్టింగ్? లియోతో పోలిస్తే చాలా బెటర్ అన్న. చాలా వేరియేషన్స్ ఇచ్చాడు, 2 క్యారెక్టర్స్ చేశాడు. అవునన్న, వేరియేషన్స్ చాలా బాగుందన్న, చూడొచ్చు అన్న. వెంకట ప్రభు గారి సినిమా ఒక స్పెషాలిటీ ఉంటుంది, చాలా బాగా కనబడుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలన్న థియేటర్లో. చెప్తే 3 hours ఏమన్నా మైనస్ అవుతుంది సినిమా? లేదన్న, చాలా బాగా కలుగుతుంది, ఎక్కడ ఏమనిపిస్తుంది, వెళ్ళిపోతుంది అన్న. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? చాలా బాగా చూడొచ్చు అన్న. చెన్నై టీము ఫ్యాన్స్ ఎవరు ఉంటారు వాళ్ళు చాలా ఖుషి అవుతారన్న. క్లైమాక్స్ అట్లుంది, ఫ్యాన్స్ ఉండాల వాళ్ళకంతే. ఇప్పుడు నాకు తెలిసి చెన్నైలో అయితే భూమి స్వాములు ఎత్తా ఉంటారు, పండగే నాకు తెలిసి. మన తెలుగు ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మన ఆడియన్స్ అయితే యావరేజ్గానే తీసుకుంటారన్న. సూపర్ సినిమానా చెప్పండి. బాగానే ఉంది. చిన్నదినా? ఎలా ఉంది సినిమానా? చాలా బాగుంది. యాక్షన్ విజయ్ యాక్టింగ్